హలో అండి అందరికీ. రీసెంట్గా సుప్రీంకోర్టు సాక్షిగా ఈవీఎంలో మోసాలు జరుగుతున్నాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఈవీఎంలు మోసం చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా నిరూపణ అయిందనమాట. అది ఎలానంటే రీసెంట్గా హర్యానాకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు, హర్యానా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఆ టైంలో అయితే అక్కడ ఒక గ్రామం ఉంది, భూకన్వాలా అని చెప్పేసి ఒక గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా మోహిత్ కుమార్ అలాగే కుల్దీప్ సింగ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. అయితే ఈ పోటీలో మోహిత్ కుమార్ని ఓడించి కుల్దీప్ సింగ్ గెలవడం అనేది జరిగిందనమాట. అయితే ఇలా గెలవడం అనేది మోహిత్ సింగ్కి కొన్ని అనుమానాలు కలిగించింది. ఎలా అంటే అక్కడ తను గెలవడానికి అవకాశం ఉంది, తనకు పట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైనా తన గెలుపు మీద కాన్ఫిడెంట్ ఉంది, నాకు ఆ ఓట్లు వస్తాయని చెప్పేసి మోహిత్ కుమార్ అనుకోండు, కానీ అతను అనుకున్న ఫలితానికి విరుద్ధంగా, అతను అనుకున్న విషయానికి ఫలితాలు అనేవి విరుద్ధంగా వచ్చినాయి అనమాట. అయితే తనకు అనుమానం వచ్చింది, ఖచ్చితంగా నేను గెలవాల్సిన అవకాశం ఉంది, ఇక్కడ ఏదో జరిగిందన్న అనుమానం అనేది మోహిత్ కుమార్కి వచ్చిందనమాట. అప్పటి నుంచి 2022 నవంబర్ నుంచి కూడా ఏదైతే ఈ ఎన్నికల మీద పోరాటం అయితే చేస్తూ ఉన్నారు, కింది స్థాయి కోర్టులలో అలాగే హర్యానా కోర్టులలో ఆయన పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన పోరాటం అనేది సుప్రీంకోర్టు వరకు వచ్చిందనమాట. నాకు ఇక్కడ కాన్ఫిడెంట్ ఉంది, నాకు ఇక్కడ తప్పు జరిగింది, అవకతవకలు జరిగినాయి, దానివల్ల నేను ఓడిపోయాను, ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగిందని చెప్పేసి ఆయన పట్టు వదలకుండా అప్పటి నుంచి కూడా న్యాయ పోరాటం అయితే చేస్తూ ఉన్నాడు. ఆ న్యాయ పోరాటం చేయడం వల్ల రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని సంచలనమైన ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఆదేశాలు ఏంటంటే ఏదైతే ఈ ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో ఉన్న వీవీప్యాట్లు ఉంటాయి కదా, ఆ వీవీప్యాట్లని లెక్కించండి. ఏదైతే మోహిత్ సింగ్ కోరుకున్న విధంగా ఇప్పుడు ఈవీఎంల్లో ఉన్న ఫలితమే వీవీప్యాట్లో ఉంటుంది. అలాంటప్పుడు వీవీప్యాట్లు లెక్కించడానికి ఇబ్బంది ఏముంది, అలాగే సుప్రీంకోర్టు ఆ వీవీప్యాట్లు లెక్కించండి అని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలతో ఏదైతే మోహిత్ కుమార్ పోరాటం చేస్తున్న అనుగుణంగా ఇప్పటివరకు కూడా కుల్దీప్ సింగ్ సర్పంచ్గా ఉంటే ఆ ఫలితం అనేది రివర్స్ అయిపోయింది అనమాట. 50 ఓట్ల తేడాతో మోహిత్ సింగ్ గెలిచారు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది అంటే ఈవీఎంలో మోసం జరిగిందని చెప్పేసి మనకి అక్కడ క్లియర్గా తెలిసిపోయింది అనమాట. అంటే ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపర్ అయితే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం వల్లే 50 ఓట్లని అటు పడే ఓట్లని ఇటు తిప్పడం వల్ల ఫలితాన్ని మార్చగలిగారు. అలా మోసం జరిగింది కాబట్టి ఆ మోహిత్ సింగ్ పోరాటం చేయడం వల్ల ఈరోజు ఈవీఎంలో మోసం జరగడానికి అవకాశం ఉంది, ట్యాంపర్ జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇవాళ మన భారతదేశ ప్రజలకైతే తెలవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద రీసెంట్గానే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద స్థాయిలో పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫేక్ ఓట్లు సృష్టించడం ద్వారా ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏదైతే గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తుంది, అలాగే సర్వేలకి ఫలితాలకి చాలా తేడా ఉంటుంది, సంథింగ్ ఎన్నికల్లో ఏదో జరుగుతుందన్న మోసాలు చాలా పెద్ద ఎత్తున వ్యక్తమైనాయి. అలాంటి సందర్భంలో ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ అవుతున్నాయి అన్న డౌట్లు కూడా వ్యక్తమైనాయి. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన ఇచ్చినా కానీ కేవలం ఆయన ఏదైతే 11 సీట్లకే పరిమితం కావడం అనేది అందరినీ కూడా అనుమానానికి తావుతీసింది. ఇలాంటి సందర్భంలో ఏపీలో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న వాదనకైతే ఏదైతే ఈ మోహిత్ సింగ్కి సంబంధించిన కేసు ఉంది కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఏదైతే వీవీప్యాట్లో ఉన్న ఫలితాలు తారుమాటు కావడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏపీలో కూడా ఏదో జరిగిందన్న అనుమానాలను అయితే చాలా పెద్ద ఎత్తున బలపరుస్తుందన్నమాట. ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఏదైతే వైసీపీ నేతలకి బలమైన నేతలు ఉన్న స్థానాల్లో కూడా వైసీపీ ఓడిపోవడం అనేది కొన్ని అనుమానాలకు తావతీస్తుంది. ఈ యొక్క ఈవీఎంల ఫలితాలు అనేవి ఇప్పుడు ప్రపంచంలో అంటే మన దేశంలో భవిష్యత్తులో ఈవీఎంలు వాడటానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఒక తీర్పు అనేది గైడ్లైన్స్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు సాక్షిగా ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి మనకి తెలిసింది కాబట్టి భవిష్యత్తులో మరి ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా లేవో అనేది మనకి ఇక్కడ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఏదేమైనా మొదటిసారి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో మోసం జరిగిందని చెప్పేసి మనకైతే క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.